సంక్రాంతి పండుగ సందర్భంగా సిటీలోని బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. నిన్నటి నుంచి విద్యా సంస్థలకు, ఆఫీసులకు సెలవులు కావడంతో స్వగ్రామాలకు వెళ్తున్నారు ప్రయాణికులు. ఎంజీబీఎస్ నుంచి ఏపీతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు తరలి వెళ్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. గైడ్ చేసేందుకు అదనపు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. రైట్, ప్రెజెంట్ ఎంజీబీఎస్ లో రష్ కు సంబంధించిన డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యు. సంక్రాంతి పండుగకు సిటీ పబ్లిక్ అంతా కూడా పల్లె బాట పడుతూ ఉన్నారు. వరుస సెలవులు రావడంతో ఇప్పటికే చాలామంది పబ్లిక్ అందరూ కూడా హైదరాబాద్ సిటీ నుంచి అంటే ఎంజీబీఎస్, జేబీఎస్ లాంటి బస్ స్టాప్ల నుంచి, పెద్ద బస్ స్టాండ్ల నుంచి కూడా సొంతూర్లకు వెళ్తున్నారు. ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మహబూబ్ నగర్ వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా ప్రధానంగా సంక్రాంతి పండుగకి ఏపీ వెళ్ళేటటువంటి పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. అటు విజయవాడ కానివ్వండి, గుంటూరు లాంటి ప్రాంతాలకు ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంత ఇక్కడ ఉన్నటువంటి రద్దీని అంతటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏపీకి సంబంధించి రూట్ వెళ్ళేటటువంటి బస్సులకు సంబంధించి అయితే దిల్సుఖ్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రద్దీని అంతటిని కూడా దృష్టిలో పెట్టుకొని టీఎస్ఆర్టీసీ అయితే స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్పెషల్ బస్సులలో రేట్స్ అంటే 50% హై గ్రేడ్స్ తోటి కూడా స్పెషల్గా బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్, ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అయితే ఆర్టీసీ ముందస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు వరుస సెలవులు ఉండడంతో స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్ళారు. ఇవాళ కూడా కొందరు నిన్న ఈ మార్నింగ్ ప్రజెంట్ ఇప్పుడు మార్నింగ్ టైంలో చలి విపరీతంగా ఉండడంతో కొంతమంది పబ్లిక్ కాస్త బస్ స్టాండ్లకు లేటుగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. అంటే టైం గడుస్తున్న కొద్దీ బస్ స్టాప్లకు వచ్చేటటువంటి ప్రయాణికుల సంఖ్య అయితే పెరుగుతూ ఉంది. ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను నాగోల్ నుంచి వస్తున్నా, వనపర్తి పోతున్నా పండుగకి. ఇక్కడ దేనికి? ఫెస్టివల్ కోసం. ఎట్లా కాలేజెస్ అయిపోయినాయా? కాలేజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. నేను ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు, ఊరికి వెళ్తున్నాను. ఇట్లా మీ దగ్గర పండగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి పండుగని అందరు కూడా? సంక్రాంతి అంటే మా సైడ్ స్పెషల్ ఏంటంటే ఎద్దుల బండిలు వస్తారు, అది స్పెషల్ కాబట్టి ఇంకా చూడడానికి పోతున్నాం. ఎట్లా రష్ ఎట్లుంది ఇప్పుడు బస్ స్టాండ్లలో? రష్ వనపర్తికి అసలు బస్సులే లేవు సార్. అన్నిటికి ఉన్నాయేమో కానీ వనపర్తికి అసలు బస్సులే లేవు. కనిపిస్తుంది. నేను దగ్గర హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంతవరకు ఒక బస్సు కూడా రాలేదు. నా బిడ్డను చూడడానికి వచ్చినాను, పోతున్నా. రారంట వాళ్ళు చూసిపోతున్నా. మనతో పాటు కండక్టర్ కూడా ఉన్నాడు. అన్న, ఎట్లుంటుంది రష్? రష్ ఫుల్ ఉంది మహబూబ్ నగర్. ఎట్లా ఉంటుంది పబ్లిక్ ఫుల్ ఉన్నారు. లేడీస్ ఎక్కువ, లేడీస్ ఎక్కువ, జెంట్స్ తక్కువ. లేడీస్ ఎక్కువ, జెంట్స్ తక్కువ. పబ్లిక్ కోఆపరేట్ చేస్తురా? మరి చేస్తుంది. ఇక వాళ్ళు వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక టైమింగ్ కాబట్టి ఉంటుంది. ఇక పండగ కాబట్టి ఇక అడ్జస్ట్ చేసుకొని పోవాల్సింది. భరించుకోక ఎట్లా ఉంటుంది రష్? ఈ రోజు ఎట్లా ఉంటుంది పండగకు? హాలిడేస్కు 3 రోజులు 4 రోజులు ఫుల్ జనాలు ఉంటారు. పండగకి ఇంటికి వెళ్తున్నావా? ఎట్లా? అవును, కాలేజ్ అయిపోయింది, ఇంకా హాలిడేస్ వచ్చారు కదా అని వెళ్తున్నాం. హాలిడేస్ మొన్ననే అంటే ఒక 2 days తర్వాత? ఏం లేదు, ఇంకా ఇవ్వలేదు కానీ మేము వెళ్తున్నాం. ఎట్లా మీరు మా ఇది ఫ్రీ బస్సేనా ఇంకా లేకపోతే టికెట్ తీసుకొని పోదాం అనుకుంటున్నారా? ఫ్రీయేనా? రష్ ఎట్లుంది మరి? బాగానే ఉంది, ఇంకా చాలా వస్తుంటారు కదా హాలిడేస్ అంటే. సీట్లు దొరుకుతున్నాయా? దొరుకుతాయి. ఇంకా తమ్ముడు చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు? నేను ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి వస్తున్నానండి. ఇప్పుడు నాగర్ కర్నూలు అవతలికి వెళ్ళాలి. మా సైడ్ సంక్రాంతి చాలా బాగా చేస్తారు. బండలాగుడు పోటీలు, అలాగే చాలా బాగా చేస్తారు సంక్రాంతి. ఎట్లా నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావు? నేను ఇక్కడ మహాత్మా గాంధీ లా కాలేజ్లో చదువుతున్నాను. మహాత్మా గాంధీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఎట్లా అనిపిస్తుంది ఇదంతా ఇప్పుడు రష్? ఇది అంటే ఫెస్టివల్ వైబ్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది, చాలా సందడిగా ఉంది. కాకపోతే బస్సులో ఒకటి రష్ ఎక్కువ ఉంది, ఒకటి ఇబ్బంది. రిజర్వేషన్ లేదంటే జనరల్ బస్కి వెళ్ళిపోవడం? లేదు, జనరల్ బస్కి వెళ్ళిపోతామండి. ఇంకా కబడ్డీ టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్ చాలా కండక్ట్ చేస్తారు విలేజ్లో. బండలావుడు పోటీలు అండ్ ఫెస్టివల్ రోజు ఎదుల బండిలు, ట్రాక్టర్లు అన్నీ తిప్పుతారు విలేజ్లో. పిల్లలు అయితే కైట్లు ఎగరేయడము. ఇంకా ఆఫ్టర్ సది పండుగ ఉంటుంది కదా, అందరూ వచ్చారండి. ఇప్పుడు అక్కడనే ఉన్నారు, విలేజ్లో ఉన్నారు ఫ్రెండ్స్. నేనే లేట్ అయ్యా, వాళ్ళు నిన్న మొన్న వెళ్ళిపోయారు అందరు. నాకు నిన్న ఈరోజు లేట్ అయింది. నాకు ఊరికన్నా అంటే నేను వెళ్తాను, భార్య వాళ్ళని పంపిస్తున్నా ఊరికి. నేను పిల్లలు పంపిస్తున్నాను. మహబూబ్ నగర్ జడ్చర్ల.
మస్తు ఉన్నాయి, పబ్లిక్ చాలా ఉన్నది, సీట్లు దొరుకుతలేవు. అదంటే అయిపోయింది, గంట దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంజీబీఎస్లో పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అయితే హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ ద్వారా ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏ టైంకు బస్సులు ఉంటాయి, స్పెషల్ బస్సులు ఉన్నాయా, జనరల్ బస్సులు ఉన్నాయా అనేటటువంటి అన్ని వివరాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా ఈ వివరాలన్నింటినీ కూడా వచ్చినటువంటి పబ్లిక్ చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.